జనతా వాకర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జనతా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి నగరంలోని మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారన్నారు. ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కాయల మధు, ఉదయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు శివాగౌడ్, తణుకు మునిబాబు తదితరులు పాల్గొన్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క చదువుల తల్లి గురించి గత కొంతకాలం వరకు కూడా ప్రజలకి పెద్దగా సమాచారం లేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు పెద్ద ఎత్తున జ్యోతిరావు పూలే దంపతుల గురించి ఒక 10-15 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ యొక్క వీళ్ళ జీవిత చరిత్రలు వెలుగులోకి తీసుకురావడం, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా అనేక స్వచ్ఛంద సంస్థలు అయితేమి, బీసీ సంఘాలు అయితేమి, బీసీ కార్పొరేషన్స్ అయితేమి ఈరోజు పూర్తి స్థాయిలో జ్యోతిరావు పూలే దంపతుల యొక్క సామాజిక హితం, సామాజిక సేవా కార్యక్రమాలు, వారి యొక్క నిబద్ధతను చిట్ట చివరి అట్టడుగు వర్గాల ప్రజల వరకు తీసుకెళ్లే కార్యక్రమం నడుస్తూ ఉంది. అందులో మా వంతు భాగంగా జనతా వాకర్స్ అసోసియేషన్ కూడా ఈరోజు విద్యార్థి, యువత, మహిళా రంగాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క సేవలను, వాళ్ళ యొక్క జీవిత చరిత్రని తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాం. ముందు కూడా జనతా వాకర్స్ అసోసియేషన్లో విద్యాలయాల్లో, పేద బస్తీల్లో, కార్మిక రంగాల్లో, కర్షక రంగాల్లో అందరిలో కూడా వాళ్ళ యొక్క జీవిత చరిత్రని, వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కూడా కృషి చేస్తూ ప్రతి ఒక్కరి మధ్యలో జ్యోతిరావు పూలే దంపతులు, సావిత్రిబాయి పూలే యొక్క ఆనాటి గాథలు, ఆవిడ చేసినటువంటి నిరంతర కృషి, మహిళల పట్ల, మహిళా విద్య కోసం ఆమె అవమానాలు ఎన్నో భరించింది, ఎన్నో కష్ట నష్టాలు కూర్చి లక్షలాది మంది మహిళలను స్కూల్స్కి రప్పించడం, ఆనాడు విద్య నేర్పించడం ద్వారానే ఈరోజు సమాజంలో మార్పులు రావడం జరిగింది. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళి మంచి జీవన స్థితిని పొందుతూ ఉన్నారంటే ఆ మహాదేవుల యొక్క కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.